కొల్లేరు వివాదం నడిచిన రోజుల్లో, ఆపరేషన్ కొల్లేరు నడిచిన రోజుల్లో జెడ్పీటీసీ మెంబరు కైకలూరు ప్రాంతానికి సంబంధించిన జయమంగళ వెంకటరమణ. ఆ తర్వాత తనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత అతని టికెట్ని రెండోసారి బీజేపీతో పొత్తు కారణంగా ఇవ్వాల్సి వచ్చినటువంటి దశలో జయమంగళ వెంకటరమణ బదులుగా అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి కామినేనికి ఇవ్వడం వల్ల అలిగి ఉన్నటువంటి జయమంగళ వెంకటరమణకి ఎమ్మెల్సీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మత్స్యకార కుటుంబాల్లో అంత ఇన్డెప్త్ కుటుంబాలకు సంబంధించిన వాడు కదా అన్నటువంటి ఉద్దేశంతో. బట్ ఆయన ఆ తర్వాత మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం, వైసీపీ ఓటమి తర్వాత తను రాజీనామా చేయడం ద్వారా నేను తెలుగుదేశం కార్యకర్తనే, మొన్న జగన్ ఇచ్చాడు కాబట్టి తీసుకున్నాను తప్పించి ఏం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అందుకోసం ఎమ్మెల్సీ పదవి వదులుకోవడానికి రాజీనామాకి సిద్ధపడ్డారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారన్నటువంటి హామీ మేరకు దానికోసం రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామాని ఆమోదించకుండా ఇంతవరకు ఉన్నటువంటి మోషేష్ రాజు చైర్మన్, ఆ చైర్మన్ మీద కోర్టుకు వెళ్ళి సవాల్ చేసుకొచ్చారు జయమంగళ వెంకటరమణ తన రాజీనామాని ఆమోదించమని. ఆయన్ని పిలవడం, విచారణలు ఇవన్నీ పూర్తయిపోయినాయి. ఇప్పుడు మోషేష్ రాజు ఆ రాజీనామాని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఇది విచిత్రం. రాజీనామా నేను మనస్ఫూర్తిగా చేశాను, ఆ ఫార్మెట్లోనే చేశాను అని చెప్పాక పిలిచినప్పుడు నువ్వు రాజీనామా ఎట్లా చేసావంటే ఇట్లాగే చేశానని చెప్పాక ఇంకా రాజీనామా ఆమోదించడం ఏంటి? అతన్ని ఆపాల్సిన అవసరం ఏముంది? అంటే ఎలాంటి ప్లాన్ చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది వైసీపీ అన్నది స్పష్టమవుతుంది.